స్ఫూర్తి జితేందర్ మంచి గాయని. మరి ఆ అమ్మాయి లక్ష్యం అనేది అనంతం అని చెప్పాలి. అటు పాటల పరంగా ఆమె ప్రయాణం అనితర సాధ్యంగా సాగిపోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే తెలుగునాట పుట్టి గ్రామీ అవార్డు సొంతం చేసుకోవాలని తపన ఆవిడలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్ కూడా వెళ్ళి అక్కడ టైమ్స్ స్క్వేర్లోనే ఆవిడ ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశారు. అలాగే ఆవిడ పాటల ప్రయాణం తెలుగు సినిమాల్లోనే కాదు అటు హాలీవుడ్లో సైతం తన పాటల ప్రస్థానం కొనసాగించాలని తపన పడుతున్నారు. మరి ఈ స్ఫూర్తి గురించి చిన్న ఏవి దూర చూద్దాం. ఆమె పేరులోనే స్ఫూర్తి ఉంది. ఆమె ఎందరికో స్ఫూర్తి అనడం కూడా అతిశయోక్తి కాదు. తాతలు హరికథా కళాకారులు, నాన్నేమో సినిమా దర్శకుడు, అమ్మ కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు, మామయ్య సినిమా ప్లేబ్యాక్ సింగర్. వీరందరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇటు టాలీవుడ్ అటు హాలీవుడ్ లోనూ రాణిస్తుంది స్ఫూర్తి జితేందర్. కళను సజీవంగా ఉంచడానికి ఆమె తనవంతుగా ఎప్పటికప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చిన్న వయసులో హీరో రవితేజ సినిమా కిక్ 2లో కుక్కురు కురు అనే ఐటమ్ సాంగ్ పాడిన గాయనిగా రికార్డు సృష్టించిన చిన్నారి ఈమె. స్ఫూర్తి జితేందర్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుండగానే యమహో యమ సినిమా ద్వారా సినీ నేపథ్య గాయనిగా మారి తన పేరు మీదే ఒక రికార్డు సృష్టించుకుంది. అప్పుడు ఆమెకు 11 ఏళ్ల వయసు. కుక్కురుకురు పాట పాడినప్పుడు ఆమెకు నిండా 14 ఏళ్లు కూడా లేవు. ఇప్పటి వరకు సుమారు 80 చిత్రాల్లో 100కు పైగా పాటలతో అలరించిన స్ఫూర్తి జితేందర్ తన హాలీవుడ్ పాట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో రిలీజ్ చేసి ఇప్పుడు మరో కొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. పదుల సంఖ్యలో మిలియన్ల కొద్ది వ్యూస్ కలిగిన పాటలు తన ఖాతాలో కలిగి ఉండటం స్ఫూర్తి జితేందర్ స్పెషాలిటీ. ప్రపంచ ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ మ్యూజిక్ వోకల్ 8 గ్రేడ్స్ పూర్తి చేసిన స్ఫూర్తి తాజాగా ఐ ఫీల్ యూ అనే ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ కూడా చేశారు. తనే స్వయంగా రాసి పాడి నటించిన ఈ ఆల్బమ్ న్యూయార్క్ న్యూ జెర్సీలలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఈ ప్యూర్ లవ్ సాంగ్ పోస్టర్ ను ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకుడు రాహుల్ సిప్లీగంజ్ ఆవిష్కరించి స్ఫూర్తికి ఆల్ ది బెస్ట్ చెప్పగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సెంటర్ లో అంగరంగ వైభవంగా సాంగ్ రిలీజ్ అవ్వడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో న్యూయార్క్ లోనే టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్స్ లో ఈ విజువల్స్ ప్లే అయ్యాయి. మదీన్ ఎస్కే సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ ను ప్రవాస భారతీయులు రాహుల్ సిహెచ్, తేజస్వి వైష్ణవ తమ మిత్ర బృందంతో కలిసి నిర్మించారు. అయితే ఒక తెలుగు సినీ నేపథ్య గాయని ఈ స్థాయిలో అంటే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వరకు వెళ్లి అక్కడ బిల్ బోర్డ్స్ లో ప్రదర్శించి మరి తన సాంగ్ రిలీజ్ చేయడం అనేది మన సినీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. సంగీతంలో ఆస్కార్ అవార్డు లాంటి గ్రామీ అవార్డు సాధించి మన దేశం గర్వపడేలా చేయడం తన లక్ష్యంగా పెట్టుకున్న స్ఫూర్తి అందులో భాగంగా ఐ ఫీల్ యూ అంటూ తన మొదటి మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేసింది. కేవలం ఇంగ్లీష్ లోని మాత్రమే కాదు స్పానిష్ లో సైతం సాంగ్స్ రాస్తున్న స్ఫూర్తి జితేందర్ గతంలో పాడిన ఒక హిట్ సాంగ్ ఇప్పుడు 160 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. ఇక ఇప్పుడు ఆమె ఒక ఇంగ్లీష్ స్పానిష్ మిక్స్ సాంగ్ కోసం పనిచేస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో సాంగ్స్ పాడుతున్న ఆమె అమెరికాలో సైతం వరుస ఈవెంట్లలో పాల్గొంటూ అలరిస్తున్నారు. తను నేర్చుకున్న అంశాలను ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నిస్తుందామె. కరోనా లాక్డౌన్ సమయంలో 25 మంది పిల్లలకు సంగీతం నేర్పింది. ఇంగ్లీష్ పాటలను తనే రాసి ర్యాప్ చేసి వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటుంది కూడా. ఇంత చిన్న వయసులో ఎంతో పెద్ద లక్ష్యాన్ని తన ముందుంచుకుని అహర్నిశలు శ్రమిస్తున్న స్ఫూర్తి భవిష్యత్తులో ఇంకెన్ని మైలురాళ్లను అధిగమిస్తుందో చూడాలి. ఏవి చూశారు కదా, ఇవాళ స్ఫూర్తినే మన గెస్ట్ గా వచ్చారు. స్ఫూర్తితో మాట్లాడి ఆవిడ స్ఫూర్తి వెనకాల అసలు ఆవిడ కృషి ఎలాంటిది ఆ విషయాలను మనం తెలుసుకుందాం. హాయ్ స్ఫూర్తి. హలో అండి. హాయ్. మరి స్ఫూర్తి అంటేనే ఇన్స్పిరేషన్. మరి ఎట్లా ఇప్పటికే చాలామంది ఇన్స్పిరేషన్, ఈ చిన్న అమ్మాయి చిన్న వయసులోనే ఇలా పాటలు పాడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అంటే పేరు మీ నాన్నగారు ముందే అనుకుని పెట్టారా, అసలు ఏంటిది? యాక్చువల్లీ పేరు మా తాతగారు పెట్టారు, శ్రీనివాసమూర్తి గారు. ఏమో మరి ఏమనుకున్నారో, బట్ దానికి తగ్గ న్యాయం అయితే నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. కష్టపడతాను బాగా. అందరికంటే యూనిక్గా ఎలా ఉండాలి, ఒరిజినల్ కంటెంట్ ఎలా రిలీజ్ చేయాలి, ఒరిజినల్ సాంగ్స్ నేను రాసుకుంటాను. డిఫరెంట్ భాషల్లో యాక్సెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్పానిష్ కానీ జపనీస్ కానీ, అవి బాగా కష్టపడి నేర్చుకున్నాను. కరెక్ట్గా మాట్లాడడం, డిక్షన్ దాని మీద. సో మీ తాతగారు ఏం చేసేవాళ్ళు? మా తాతగారు సింగరేణిలో పనిచేశారు. ఓకే. అంటే అసలు ఈ మ్యూజిక్ జర్నీ చేద్దామన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నేను 3 years అప్పుడు మా చెల్లి మీద, అప్పుడే పుట్టింది మా చెల్లి. మూడో ఏట. అవును, చెల్లి మీద అన్అఫిషియల్గా అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చెల్లి మీద సాంగ్ రాశాను, చెల్లి బంగారు తల్లి అని. డెక్కన్ క్రానికల్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడే.
అంటే అప్పుడు ఇప్పుడు ఈ బాటిల్ లేకపోతే నీరు చైర్ ఇలా ఏదైనా 4-5 ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి మీద అప్పటికప్పుడే పాట రాసి పాడేదాన్ని. అంటే రాయటం అంటే అసలు మాటలు కాదు, ఎందుకంటే దాని మీద చాలా సాహిత్య పరిజ్ఞానం ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, భావం తెలిసి ఉండాలి. మరి ఇన్ని అంశాలు ఎలా వచ్చినాయి ఆ చిన్న వయసులోనే? అది అంటే మా 4 fathers నుంచి నరసింహదాస్ గారు మా ముత్తాత, ఆయన హరికథలు బుర్రకథలు ఇలా చెప్పేవారు. ఆయన కంఠమే నాకు వచ్చింది బోల్డ్ వాయిస్ అని అంటూ ఉంటారు. సో అలా 4 fathers నుంచి మంగళహారతులు పాడడం, ఆడవాళ్ళు హరికథలు చెప్పడం. నాన్న పాడతారు, అమ్మ స్టేట్ లెవెల్ అవార్డ్స్ తీసుకుంది సింగింగ్ లో. మామయ్య ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ జై శ్రీనివాస్ గారని. సో అలా ఫ్యామిలీ అంతా బ్లడ్ లో ఉంది అని చెప్పాలి. అంటే పుస్తకాలు చదవటం ఏమైనా జరిగిందా? మరి భాష మీద పట్టుండాలి కదా అప్పుడు? అప్పుడు ఏం లేదండి, అంటే స్కూల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అప్పటికప్పుడు పాట రాసేయడం అనేది పోయింది. దాని తర్వాత నేను కంప్లీట్గా ఫోకస్ చేసింది 2011లో నేను చరితాబెన్ మ్యామ్ దగ్గర వెస్టర్న్ వోకల్ స్టార్ట్ చేశాను. నాన్నగారు అందరిలాగా కర్ణాటిక్ బేసిక్స్ తెలుసు, హిందుస్థానీ కర్ణాటిక్ బేసిక్స్ తెలుసు, అందరిలాగా క్లాసికల్లో పెట్టకుండా నా వాయిస్ కొంచెం యూనిక్గా ఉందని వెస్టర్న్ మ్యూజిక్లో పెట్టారు. సో అది 9 years కోర్స్ అనమాట. నేను 8 grades కంప్లీట్ చేశాను ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి. అంటే ఎలా వచ్చింది ఆలోచన అక్కడికి వెళ్ళాలని? యాక్చువల్లీ అక్కడ లండన్ నుంచి ఇక్కడికి వస్తారు ఎగ్జామినర్స్, ఎగ్జామ్స్ ఇక్కడ తీసుకొని వెళ్తారు. టీచర్స్ వాట్ ఎవర్ ఫ్యాకల్టీ ఉన్నారో అంతా యూరోప్ వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది సినిమాల్లో? ఫస్ట్ నేను నాన్నగారు ఫిలిం డైరెక్టర్ జితేందర్ గారు, ఆయన యమహోయమ అని ఒక మూవీ చేశారు. అందులో నన్ను ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గౌడ్ గారు అండ్ భోలే షావలి గారు మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఆ మూవీలో పాడడానికి. నాన్నకి ఆలోచన లేకపోయినా కూడా వాళ్ళు ఇలా పాడితే బాగుంటుంది అన్నట్టుగా పాడారు. దానికి గాను నాకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు వచ్చింది. యంగెస్ట్ సింగర్. నాకు 11 years అప్పుడు. మరి ఆ చిన్న వయసులో పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు కదా, అందుకనే వాళ్ళు ఇచ్చుంటారు. అవును అవును, ఎవరు పాడలేదు, అంత పెద్ద యాక్ట్రెస్కి ఎవరు పాడలేదు. సాధారణంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ పాడటం అనేది మామూలు విషయం కాదు. కుక్కురు సాంగ్ కిక్ 2 అనుకుంటా కదా, రవితేజకి పాడిన పాట. అది ఐటమ్ సాంగ్ పాడాలనే ఆలోచన అది వాళ్ళదా లేకపోతే ఎట్లా మ్యూజిక్ డైరెక్టరా? బేసిక్గా నాకు కిక్ 2లో పాడినప్పుడు ఐ వాజ్ 14 years old, 9th class చదువుతున్నాను. అరే సురేందర్ రెడ్డి గారు అండ్ భోలే షావ్లీ గారు అనుకున్నారు లైక్ పాడిస్తే బాగుంటుంది కదా, థమన్ గారు కూడా అనుకున్నారు. సో ఒకసారి జస్ట్ డెమోస్ లాగా పంపిస్తున్నాం అంతే నా వాయిస్లో. అంటే నా వాయిస్ అప్పటికి ఇంతే మెచ్యూర్డ్గా ఉండింది అప్పటికి కూడా. సో ఏ చేంజ్ లేదు, ఇంతే బోల్డ్గా ఉండింది. సో వాళ్ళకి 14 years అమ్మాయి పాడింది అనే ట్విస్ట్ తెలియదు వాళ్ళకి కూడా. డెమోస్ పంపించినప్పుడు అరే ఇలా 14 years ఈ అమ్మాయికి 9th class చదువుతుంది అనగానే దే వర్ షాక్డ్. సో ఈ ఎలిమెంట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, తనని ఇంట్రడ్యూస్ చేయాలి ఈ టాలెంట్ని అన్నట్టుగా దే ఎంకరేజ్డ్ మీ. సో అలా నేను కిక్ 2 సాంగ్ పాడాను అనమాట. ఒకసారి ఆ పాట పాడమ్మా. కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కిక్ తీస్ మార్ ఖాన్ పరిలో షేర్ ఖాన్ తిన్ను మారేస్తే ఎక్కింది కిక్కో మస్ మార్ ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికే దక్కింది కిక్కో మాహు మెహమాన్ నీ కిక్కే మెచ్చినా నా సరుకే తెచ్చినా నీ సరసకు వచ్చినా కళ్ళల్లో ఐసుంది మెడవంపు గ్లాస్ ఉంది చోలీలో మాలుంది స్ట్రక్చర్ లో స్టఫ్ ఉంది నువ్వు చీర్సే కొట్టేస్తే నన్ను జోడ్సే చుట్టేస్తే ఎక్కేతాది డబలు కేక్ 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 కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కిక్. అప్పుడు ఈ వాయిస్ కాకుండా ఇంకా వేరే ఏమైనా అనుకున్నారు అసలు? పాడారు, వేరే సింగర్స్ కూడా పాడారు, పెద్ద సింగర్సే. బట్ నా ఏజ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి బాగా సర్ప్రైజింగ్ గా అనిపించింది. చిన్న వయసులో ఐటమ్ సాంగ్ పాడటం అంటే మామూలు విషయం కాదు. సో నన్ను సపోర్ట్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, యంగ్ టాలెంట్ ని బయట పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు దే చోస్ మీ. ఎందుకంటే మరి ఒక ఐటమ్ సాంగ్స్ పాడితే మనకి ఇదే మొనాటన అయిపోతుంది, మళ్ళీ ఇలాంటి పాటలే వస్తాయి అనే ఫీలింగ్ ఏం రాలేదు అప్పుడు నీకు? లేదండి, బికాజ్ దాని తర్వాత నేను పాడిన సాంగ్స్ అన్నీ కూడా మెలడీ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సవారీలో ఉండిపోవా నువ్వెలా అనే సాంగ్ పాడాను, అది 80 million views దాకా వెళ్ళింది. ఇట్స్ కంప్లీట్ మెలడీ అనమాట, వెస్టర్న్ మ్యూజిక్. సో వెస్టర్న్ మ్యూజిక్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఫ్లెక్సిబుల్గా ఏ టోన్ అయినా మార్చుకోవచ్చు. అండ్ నేను దాని పట్ల చాలా ప్యాషనెట్గా నేను నేర్చుకున్నాను. ఏదో ఒక ఆర్ట్ ఫామ్ లేదా ఒక లాంగ్వేజ్కి నేను పరిమితం కాకుండా లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని డిఫరెంట్ టోన్స్ని నేను మాడ్యులేషన్స్ని చాలా నేను నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు యమహో యమల 11 ఏట పాడిన పాట ఒకసారి పాడమ్మా. టాకీసు అది 70mm జంబల్ హాటు టాకీసు, ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు, ఏ క్లాస్ అయినా ఎర్రెక్కే టాకీసు, 2 పీసు డ్రెస్సుల్లో ఆడేటి మూవీస్, ఓపెనింగ్ నువ్వే చేస్తే నా సినిమా బిందాసు, ఆ పైన ఎవరికైనా ఇస్తాను టికెట్స్. అద్భుతంగా ఉంది. ఏమంటారు మీ ఇంట్లో మీ నాన్నగారు అసలు ఈ పాటలు అలవాటు చూసిన తర్వాత? వాళ్ళు చాలా హ్యాపీ అండి. అంటే నేను నా బీఎస్సీ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేషన్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో. సో నా ఏం వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ 10 హాలీవుడ్ సింగర్స్లో నేను ఇండియా రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాలని. అండ్ గ్రామీస్కి కూడా నామినేషన్స్కి నేను వెళ్ళబోతున్నాను నెక్స్ట్ ఇయర్. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్, అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటే నేను అక్కడి వరకు చేరొచ్చు. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మంచి సింగర్స్కి అవకాశాలు బాగా వస్తున్నాయి, మరి హాలీవుడ్ ఎందుకు టార్గెట్? అలా ఏం లేదండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను అన్నీ పాడాను. ఇప్పుడు మణి శర్మ సార్కి పాడాను, తమన్ గారికి పాడాను, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రవీణ్ లక్కరాజు అండ్ శేఖర్ చంద్ర గారికి చాలా మందికి పాడాను. ఇక్కడ ఉన్నప్పుడు పాడతాను, బట్ నా ఎయిమ్ అనేది ఇంటర్నేషనల్ స్టేజ్లో ఉంది. ఓకే, నేను నా ఎయిమ్ అనేది అలా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో కూడా అప్పుడు అదేంటి అసలు ఎట్లా వెళ్ళారు అక్కడికి? సో బేసిక్గా నేను ఐ ఫీల్ యూ అని ఇంగ్లీష్లో నేను రాసి న్యూయార్క్లోనే షూట్ చేసాం ఆ సాంగ్. సో స్పూజే అనే మ్యూజిక్ లేబుల్ ఫస్ట్ ఛానల్ నాది, యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ సాంగ్ అనమాట ఐ ఫీల్ యూ అని. అది దాన్ని రిలీజ్ చేయటమే టైమ్ స్క్వేర్ న్యూయార్క్లో వన్ ఆఫ్ ద బిల్ బోర్డ్స్ మీద చేసాం. సో 300 స్క్రీన్స్ నాది, వన్ ఆఫ్ ద స్క్రీన్లో నాది కూడా రిలీజ్ చేసాం అనమాట. ఇంగ్లీష్ మీద మొదటి నుంచి కమెంట్ ఉందా? మొదటి నుంచి ఉంది, అంటే నా ప్యాషన్ అది కంప్లీట్గా. నేను నా సొంతంగా నేను కష్టపడి నేను ప్యాషనెట్గా యాక్సెంట్ కానీ డిక్షన్ కానీ నేను నేర్చుకున్నాను. ఓకే, మీరు ఎంతమంది సంతానం జితేంద్ర గారికి? నేను పెద్ద కూతుర్ని, చెల్లి నాకు అండ్ తమ్ముడు. చెల్లి పేరేంటి? చెల్లి ఆరతి. తమ్ముడు సాయి రోషన్. మొత్తం స్ఫూర్తి అనేది ఇన్స్పిరేషన్ అందరికి. మొత్తం ఎన్ని సినిమాలు తెలుగులో? 100 మూవీస్ దాకా పాడానండి, చాలా ఈజీగా. ఇంకా ఎక్కువే ఉంటాయి, బట్ 100 మూవీస్, తెలుగు, కన్నడ, తమిళ్ కలిపి. రీసెంట్ గా ఏమున్నాయి మూవీస్? రీసెంట్ గా సర్కార్ నౌకరీ అని నిన్నే రిలీజ్ అయింది మూవీ. అందులో వైతాళిక అని ఒక సాంగ్ పాడాను, రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్స్ లో జరిగింది అది. అది వెరీ వెరీ రీసెంట్ సాంగ్, శాండీ అన్న మ్యూజిక్ చేశారు. నీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీస్ ఏంటి? కిక్ 2 నాకు మంచి హిట్ అనే చెప్పాలి, బికాజ్ నా పోర్ట్ఫోలియోలో కూడా నేను పెట్టుకోవడానికి అది. అండ్ యమహో యమ ఆఫ్ కోర్స్ నాకు అది తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెచ్చిపెట్టింది. అండ్ ఉండిపోవా నువ్వులా అయితే ఎవ్రీబడి నన్ను రికగ్నైజ్ చేస్తుంటారు ఆ పాట వల్ల, చాలా క్లోజ్గా ఫీల్ అవుతుంటారు, ఎప్పుడు వాళ్ళ ప్లేలిస్ట్లో ఉంటుంది అంటుంటారు. అండ్ ఎక్కడ చూసినా అదే సాంగ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అండ్ అలాగే ఉండిపోరాదే అని హుషారులో సాంగ్, ఉండిపోతారా గుండె నీదేరా హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికే రాణి కై ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని ఆతనా, మది నిన్ను మరువనని మాటే ఇచ్చెనులే మరువక కడదాకా ఉండరా. అద్భుతంగా ఉంది వాయిస్. ఎందుకంటే అటు మనకి ఐటమ్ సాంగ్ చూసినా కానీ ఇటు మెలోడీ చూసినా కానీ. నీకు ఇష్టమైన సింగర్స్ ఎవరు అసలు? నాకు అరిజిత్ సింగ్ ఇష్టం. ఓకే. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇష్టం, ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ ఆయన. ఇంగ్లీష్లో చాలా మంది ఉన్నారు. అంటే తెలుగులో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాడటంలో కొద్దిగా డివోషనల్ కానీ మంగ్లీ వాయిస్కి నీ వాయిస్కి కొద్దిగా దగ్గర పోలికలు అనిపిస్తున్నాయి. అవును. ఎవరన్నా అన్నారు ఈ మాట? చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు.
ఎందుకంటే ఆ పాటే ఇప్పుడు నువ్వు పాడితే కనుక్కోలేరు తేడా కూడా. అలా ఉండదు, ఎవరి యూనిక్నెస్ ఎవరి స్టైల్ వాళ్ళది. బట్ డెఫినెట్గా దగ్గరగా ఉంటుంది. ఫోక్ సాంగ్స్ ఏమి పాడావు? ఫోక్ సాంగ్స్ నేను ఒక 70 సాంగ్స్ వరకు పాడుంటాను. ఫస్ట్ ఫోక్ సాంగ్ దందనరే అని సై టీవీలో పాడాను, మాటల తిరుపతి అన్నయ్య ఛానల్, మాది ఎస్కే మ్యూజిక్. దాన్ని నేను దందనరే 150 million వ్యూస్ వెళ్ళింది ఇప్పుడు యూట్యూబ్లో. ఒకసారి అది హమ్ చేయమ్మా. దందన దన దందన దన దందన దన దనరే దన దన దందన దన దందన దన దనరే కొమ్మలు గూసె కొమ్మలు గాసె కొమ్మల కొనకు కోయిల గూసె మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండెను దట్టి లేపే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలు కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనరే దన దన దందన దన దందన దన దనరే. ఎవరు రాశారు ఈ పాట? మాటల తిరుపతి గారు రాశారు. ఓకే, నువ్వు సొంతంగా రాసినవి ఏమైనా ఉన్నాయా ఫోక్లో? నేను రాయలేదండి, నాకు అంత పట్టులేదు. నేను ఎక్కువ రాసేది స్పానిష్, ఇంగ్లీష్, ఇలాంటి లాంగ్వేజెస్లో నేను రాస్తాను. తెలుగులో నేను రాసింది కవర్ వర్జన్, అంటే ఆల్రెడీ ఉన్న మెయిల్ వర్జన్. ఇప్పుడు ఉండిపోరాదే సాంగ్ ఉంది, సిద్ శ్రీరామ్ గారు పాడారు, దాన్ని నేను ఉండిపోతారా అని రాశాను. దాని తర్వాత అది 50 million వ్యూస్ వెళ్ళిన తర్వాత ఒరిజినల్ మూవీలో పెట్టుకున్నారు దాన్ని, ఆ సాంగ్ని మూవీ ప్లేలిస్ట్లో యాడ్ చేశారనమాట. అంత హిట్ అయింది ఆ సాంగ్. సో అలా మెయిల్ వర్జన్ టు ఫీమేల్ వర్జన్ RX100లో పిల్లారా సాంగ్ కూడా నేను పిల్లోడా అని చేశాను. అలాగే వచ్చిందమ్మా అనే సాంగ్ నచ్చాడమ్మా అని చేశాను, విజయ్ దేవరకొండ మూవీ గీతా గోవిందం. అలా చాలా ఫీమేల్ వర్జన్స్ చేశాము. చిన్నప్పుడు పాడుతో తీయగలని ప్రోగ్రామ్ వెళ్ళలేదా? లేదండి, వెళ్ళలేదు. ఒక రియాలిటీ షో కూడా వెళ్ళలేదు నేను ఇప్పుడు దాకా. ఎందుకని? నేను డైరెక్ట్గా మూవీస్లో పాడాను అండ్ నా గోల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు కాంపిటీషన్స్లో ఒరిజినల్ సాంగ్స్ పాడడానికి ఉండదు, ఆల్రెడీ పాడిన సాంగ్స్ మాత్రమే పాడాలి. ఆ కాన్సెప్ట్ నాకు పెద్దగా అర్థం కాలేదు, నాకు సూట్ కాదు అనే దాని మీద నేను ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ ఒరిజినల్ కంటెంట్. ఓకే, ఇప్పుడు స్పానిష్తో తెలుగు మిక్స్ చేసైనా లేకపోతే ఫ్యూజన్ సాంగ్స్ అయినా అలాగా. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ 35 సాంగ్స్. నేను నా ఓన్గా కంటెంట్స్తో 35 సాంగ్స్ నేను రెడీ చేయబోతున్నాను ఇప్పుడు. సో ఇండిపెండెంట్ చాప్టర్ అనేది జస్ట్ రీసెంట్గా నేను US వెళ్ళి జస్ట్ 15 days అవుతుంది ఇండియాకి వచ్చి రాబట్టి. సో ఇండిపెండెంట్ చాప్టర్ అనేది జస్ట్ ఒక 6 months బ్యాక్ నా ఐ ఫీల్ యూ సాంగ్తో స్టార్ట్ అయింది. సో ఇంకా ముందు చాలా. అసలు ఐ ఫీల్ యూ సాంగ్ ఒక్కసారి మీదమ్మా. యా. Every time I see you and I close my eyes, I wanna teleport to you. You get me high with everything you do. You'd be my drug, I'd be an addict to you. I wake up at night recalling your smile, yes I'm going all kooky, holding your pic, kissing you in it, never seen a side of me. I feel you when I touch myself, I feel when I touch myself. వండర్ఫుల్. అంటే ఎలా వచ్చింది అది? యూఎస్లో ఉన్నప్పుడే అనుకున్నాను, ఒక కాంటెంట్ వచ్చింది డిఫరెంట్ సాంగ్ గురించి వెళ్ళినప్పుడు. అంటే సాధారణంగా ఆ ఇంగ్లీష్ పాటలకి సంగీత పరిజ్ఞానం అవసరమా? 100% ఉండాలి. ఉండాలా? యా 2000% ఉండాలి. అంటే ఆ కమాండ్ రావడానికి లేకపోతే అసలు మనం ఏం చేస్తున్నాం అని తెలియడానికైనా కూడా 100% మనకి రావాలి. కొంతమందికి బై బర్త్ ఉంటుంది, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికైనా కూడా కావాలి 100% నాలెడ్జ్. మ్యూజికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ కూడా నేర్పుతారా? అక్కడ కూడా నేర్పుతారు. అక్కడ మ్యూజిక్ కాలేజెస్ చాలా ఉంటాయి, ఓన్లీ కాలేజెస్ ఫర్ మ్యూజిక్ మాత్రమే. అక్కడ చాలా చాలా ప్రాధాన్యం ఇస్తారు. అంటే సాధారణంగా మన తెలుగు వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి పాడిన వాళ్ళు నాకు తెలిసి లేరు. ఫస్ట్ టైం స్ఫూర్తిగా దక్కుతుందేమో క్రెడిట్. అవునండి, అవును. మీ అమ్మగారు ఏమంటూ ఉంటారు? మీ అమ్మగారు కూడా సింగరే కాబట్టి. అవునండి, తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎప్పుడు కూడా. అందరి పేరెంట్స్ లా కాకుండా నన్ను చాలా అర్థం చేసుకొని ఈ ఫీల్డ్లో నాకు, అంటే వాళ్ళు కనుక లేకపోయింటే నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళేదాన్ని కాదేమో. యూఎస్కి వెళ్ళి నేను ఇండిపెండెంట్గా చేసుకొని నన్ను నమ్మి వాళ్ళు నన్ను ప్రోత్సహించి. సో అమ్మ సినిమాల్లో కూడా పాడారా? లేదండి, సినిమాల్లో పాడలేదు. ఎందుకని? పెళ్ళి అయిపోయింది, ఆ రోజుల్లో అంత ఇది లేదు. మేము పుట్టాం, పాడతారు కానీ చాలా బాగా పాడతారు. ఇప్పుడు నాన్నగారు కూడా జితేంద్ర గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు,
కానీ ఇక్కడ డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ కూడా ఉండాలి. అవును. మరి ఆ స్ట్రగుల్ ఆయన ఎలా ఫేస్ చేసి ఉంటారు, చూసి ఉంటావు కదా? అవునండి. ఏదైనా కూడా మేము స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ ఏంటి అనే మెంటాలిటీయే మాది. అయ్యో ఇక్కడ అయిపోలేదే అని దాన్ని పట్టుకొని కూర్చోలేదు ఎప్పుడు. సో నేను యూఎస్ వెళ్ళడం కానీ లేకపోతే నేను సాంగ్స్ చేసుకోవడం కానీ ఎప్పుడూ ఏది ఆగలేదు. లిటరలీ 2012 నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, ఎన్ని టఫ్ టైమ్స్ ఉన్నా కూడా, ఎన్ని చూసినా కూడా నెక్స్ట్ ఏంటి అనే దాంట్లోనే ఉన్నాం ఎప్పటికీ అలాగే ఉంటాం. మరి ఇంట్లో ఈ పాటలు కానీ ఇవన్నీ స్టడీ చేయాలంటే ఇంట్లో ఏమన్నా హోంవర్క్ లాంటివి చేస్తుంటావా? వినటం కానీ? నేను వోకల్ ట్యూటర్ కూడా అండి. అంటే నేను నేర్చుకుంది అయిపోయిన తర్వాత నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. నాకు ఆల్ అరౌండ్ యూకే, యూఎస్ అండ్ ఆల్ అరౌండ్ ఇండియా నాకు ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరికీ కరెక్ట్గా డిక్షన్ అండ్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ ఇలాగా చెప్తూ వాళ్ళకి పాటలు నేర్పిస్తూ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎవరు నేర్పించరు. ఫస్ట్ క్లాస్లోనే కొరియన్ సాంగ్ నేర్చుకోవాలని ఉంటుంది చాలా మందికి. అది నా వల్లే అవుతుంది అనమాట. బిగినర్స్కి కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. సో అలా వాళ్ళకి నేర్పుతూ నాకు కూడా ప్రాక్టీస్ సెషన్ అయిపోతుంది. అండ్ హోంవర్క్ అంటూ ఏముండదు. నాకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు నేను బుక్ మీద పెన్ పెట్టందే నేను ఆ రోజు స్టార్ట్ చేయను. ఎవ్రీడే నాకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది, నాకు ఒక టైం టేబుల్ ఉంటుంది. ఈ రోజు పూర్తి చేయాల్సిన వర్క్స్లో 75% అయినా నేను పూర్తి చేసి నెక్స్ట్ డేకి వెళ్తాను అనమాట. అది ఎంతో డెడికేషన్ ఉంటే తప్ప ఇలా చేయలేరు. దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు ఎక్కువ టైం అంతా పాటల మీదే, వీటి మీదే. అయ్యో కంప్లీట్. నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు కూడా పాటలే సర్వస్వం అని అనిపిస్తుంది నాకైతే. నాన్నగారు ఎంకరేజ్మెంట్ 100%. నేను మీకు చెప్పినట్టుగా వాళ్ళు అదే ఫీల్డ్లో ఉండడం నా అదృష్టం. వాళ్ళకి ఆల్రెడీ ప్రోస్ అండ్ కాన్స్ తెలిసి ఉంటాయి. దీంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత సక్సెస్ ఉంటుంది. స్టార్టింగ్ లో డిస్కరేజ్ చేశారా? ఎందుకు వద్దు ఇక్కడ రాజకీయాలు ఎక్కువ? అసలు చేయలేదు, ఎవరూ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే నాకు ఇవే చూపించారు. అది నా లక్, అదృష్టం అని చెప్పాలి. చాలా మంది సింగర్స్ వచ్చేసారు ఇప్పుడు. అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. పి సుశీల గారు, లేకపోతే ఎల్లారేశ్వరి, జానకమ్మ, ఇట్లా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా సింగర్సే ఉంటున్నారు. పాడుతా తీగ వచ్చిన తర్వాత అసలు చాలా మంది తయారయ్యారు. ఇంత కాంపిటీషన్లో దీన్ని ఎలా ముందుకు వెళ్ళగలను అనే ఒక భయం అనేది రాలేదా? అంటే ఎవరికి ఉండాల్సిన యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టాలెంట్ వాళ్ళది. యూనిక్నెస్ ఉండాలి కూడా. సో నాకేంటంటే నాకు ఎప్పుడు భయం వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సీరియస్గా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, నాకు ఎప్పుడు కూడా ఒరిజినల్ కాంటెంట్ని నేను నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్, నేను పాడతాను, ఇక్కడ మూవీస్లో పాడతాను, ఈవెంట్స్ చేస్తాను, అన్ని చేస్తాను. కానీ ఫైనల్గా నేను ఏం చేసేది మాత్రం నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ మీద. నేను ఒరిజినల్గా ఏం సాంగ్స్ చేస్తున్నాను, ఐ విల్ బి ద క్రియేటర్ ఫర్ మై సాంగ్స్. ఆల్వేస్ నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను, కానీ క్రియేటర్ అనే దాని మీదే ఉన్నాను, కానీ డిపెండెంట్గా ఎప్పుడు ఆలోచించలేదు. మేబీ అలా ఆలోచించుంటే నాకు భయం వేసేదేమో, బట్ నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఇది చాలా కాంపిటీషన్ ఉన్న వీళ్ళు ఇప్పుడున్న టైంలో చాలా కాంపిటీషన్. ఇందులో నెట్కి రావడం అంటే చాలా కష్టం అసలు. పైగా మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళకి తగ్గ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు ఛాన్సులు ఇస్తూ ఉంటారు. మరి స్ఫూర్తిని వెతుక్కుని ఇచ్చేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదా. కానీ ఛాన్సెస్ వస్తున్నాయి, నీకు ఎలా వస్తున్నాయి? అది చెప్పాలండి, గుడ్ టైమ్స్ లక్ అనే చెప్పాలి. అక్కడ ఉన్నంత కాలం నేను పాడుతూనే ఉంటాను. యుఎస్ లో కూడా నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ నాకు హోమ్ సెటప్ ఉంది, స్టూడియో ఉంది. సో అక్కడ నుంచి రికార్డ్ చేసి పంపించేదాన్ని. సో అంటే ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుందా, అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నావు? అసలు ఇదే నా ఇల్లు చెప్పాలంటే, ఇండియానే నా ఇల్లు. సెటిల్మెంట్ దానికి సంబంధించి ప్లాన్స్ ఏమి ఇప్పుడు లేవు. బట్ బేసిక్ గా నా ఏం గ్రామీ అండి. గ్రామీ అనే అవార్డ్ ఇప్పటి వరకు ఇండియా నుంచి సింగింగ్ కేటగిరీలో ఎవరు తీసుకోలేదు. అవును. సో గ్లోబల్ మ్యూజిక్ కేటగిరీలో నేను అవార్డ్ సాధించాలని నేను చాలా కష్టపడుతున్నాను. ఎప్పుడు ఇస్తారు, ఏ టైంలో వస్తుంది అది? బేసిక్గా మనం నెక్స్ట్ ఇయర్ నామినేషన్స్కి వాళ్ళు కన్సిడర్ చేస్తే, నామినేషన్స్లో పడితే విన్ అనేది వస్తుందా రాదా అనేది మనకి 2025లో తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే దాంట్లో గ్రామీ అవార్డు ఇవ్వాలంటే ఒక పాటకి ఇస్తారా, లేకపోతే మన వర్క్కి ఇస్తారా? ఒక ఆల్బమ్లో నేను 10 సాంగ్స్ చేస్తున్నాను. సో ఆ 10 సాంగ్స్లో ఒక సాంగ్ అయినా క్లిక్ అవ్వచ్చు. అన్ని ఇంగ్లీషేనా? అన్ని ఇంగ్లీషే విత్ తెలుగు లైక్ ఇండియన్ ఎలిమెంట్స్. సో దానికి గాను నేను ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా నేను అప్రోచ్ అవుతున్నాను. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అది వస్తే ఫస్ట్ టైం ఇది రికార్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఎవరికి ఆలోచన లేదు మనం గ్రామీ సంపాదిద్దాము అక్కడ అనేది ఆలోచన కూడా ఎవరికి లేదు. అంటే మనకు తెలీదు. నాకు నా సర్కిల్లో మాత్రం ఎవరికి ఈ ఆలోచన రాలేదు.
అదే వేరే సింగర్స్తో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా? మంగ్లీ అక్క నాకు షీఈ్ లైక్ మై ఫ్యామిలీ, ఓకే. చాలా క్లోజ్గా ఉంటాం. ఎప్పుడు పరిచయం మంగ్లీతో? 2019-20 ఆ టైం నుంచి బాగా తెలుసు. తను ఏమంటారు నీ వాయిస్ విని? తనకి చాలా ఇష్టం, అందరికీ చెప్తూ ఉంటారు. అంటే ఒక కొంత ఈగో కూడా లేకుండా ఉన్న తోటి సింగర్స్లో అంటే షీఈ్ ద ఓన్లీ వన్. మంగ్లీ అక్క ఈజ్ ది ఓన్లీ వన్. కొంత ఈగో కూడా ఉండదు. నా అంటే వేరే వాళ్ళకి చాలా బాగా పాడుతుంది అని చెప్పే అది ఉండదు, సాధారణంగా సింగర్స్ ఉండదు. నాకు పోటీ అని ఫీల్ అవుతూ ఉంటారు. పైగా మీ ఇద్దరికి దగ్గరగా ఉంది వాయిస్ కూడా. అవును, షీఈ్ సో స్వీట్. ఆ విషయంలో షీఈ్ వెరీ గుడ్. మరి ఫోక్ సాంగ్స్ పరంగా బాగా పేరు తెచ్చిన ఇంక పాటలు ఇంకేమున్నాయి? బావ పాట ఒకటి నేను పాడాను, అది ఒకసారి. అది నాకు లిరిక్స్ పెద్దగా నాకు తెలియదు. నేను చాలా కష్టపడ్డాను. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫోక్ సాంగ్కి కూడా నేను పాడడానికి చాలా కష్టపడ్డాను. ఫోక్ సాంగ్ పాడాలంటే కష్టమా? బికాజ్ ఊరి తెలంగాణ వేరు, ఆ భాష వేరే ఉంటుంది, మనం మాట్లాడే తెలంగాణ వేరే ఉంటుంది. ఓకే. సో దానికి గాను మనం చాలా నా మట్టుకైతే నేను చాలా హోంవర్క్ చేశాను. నన్ను పాపం బాగా, నేను ఎంత విసికిచ్చినా కూడా బాగా నన్ను పాడించారు ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఇట్ బికేమ్ ఈజీ. బట్ లిరిక్స్ అయితే కంపల్సరీ చూసుకొని పాడాలి, బికాజ్ వాటిలో మనం మిస్టేక్స్ చేయకూడదు. ఒకసారి రావా బావా అండ్ ఒక్క బావ సాంగ్ పాడాను నేను. ఆ బావ సాంగ్ తర్వాత పేరు గుర్తు రావట్లేదు నాకు, ఐఎమ్ సో సారీ. ఆ బావ సాంగ్ తర్వాత ఒక 70 సాంగ్స్ ఓన్లీ బావ గురించి పాడుంటాను. చాలా మంది అప్రోచ్ అయ్యారు ఆ హిట్ తర్వాత. యాడవున్నమో వెన్నెల బావ సాంగ్. ఓకే, యాడవున్నమో వెన్నెల బావ దేంట్లో ఉంది? అది యూట్యూబ్ లో ఉంటుంది. అంటే నీ సొంత ఛానల్లోనా? లేదు, ఐ డోంట్ హ్యావ్ అ ఛానల్. ఫోక్ సాంగ్స్ నేను ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అది నా జానరా కాదు, బట్ నేను పాడతాను. ఓకే. మరి డివోషనల్ పరంగా చూసుకుంటే? డివోషనల్ కూడా చాలా పాడున్నాను. ఇది జస్ట్ ఇదే దీనికే నేను అని ఏం లేదు, అన్ని స్టైల్స్ నేను టచ్ చేసినాను, అన్ని స్టైల్స్లో నేను పాడాను. అసలు ఏం లైఫ్ అంబిషన్ ఏంటి? అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావాలనే? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నావు కదా? అవును, హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక మూవీ ఒక్క సాంగ్ చేశాను యాజ్ అ గెస్ట్ కంపోజర్. కళ్యాణ్ మలిక్ గారు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి, బాలా గారు దానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనమాట. హెబా పటేల్ అండ్ చైతన్యరావు పల్లాడి. దట్స్ మై రీసెంట్ వెరీ ఫ్రెష్ వర్క్. అది నేను అండ్ మదీన్ ఎస్కే గారు చేసిన వర్క్. ఓకే. సో దానికి లిరిక్స్ కిట్టు విశ్వప్రసాద్ గారు రాశారు. సో అవి అప్కమింగ్ వర్క్స్, ఇంకా ఎట్ టు రిలీజ్. లైఫ్ అంబిషన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, యుఎస్కి వెళ్ళి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 2 years అయింది నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ, కనెక్షన్స్ కోసం, నెట్వర్కింగ్ కోసం, ఒక ప్లాట్ఫామ్ కోసం. ఇలా నాలాగా ఎవరు అంత కష్టపడకుండా నేను ఒక ప్లాట్ఫామ్ అయ్యి, నాలాగా ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ దిస్ ఇస్ పాసిబుల్ అని చెప్పడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి ఆస్పైరింగ్ ఆర్టిస్ట్కి. ఎస్ ఇది చేయగలుగుతాం మనం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది నా లైఫ్ కంప్లీట్ అంబిషన్ అని చెప్పాలి. యాజ్ మెనీ ఒరిజినల్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ సాంగ్స్ యాజ్ పాసిబుల్ నేను చేస్తూ, అందరినీ అవి రిలీజ్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడమే. ఏ మ్యూజిషియన్కి, ఏ సింగర్కైనా కూడా లైఫ్ అంబిషన్ అంటూ ఇదే ఉంటుంది. పాటను ప్రేమించే ఎవరికైనా కూడా ఇంతే ఉంటుంది. కొంతమంది అసలు తెలుగు భాష రాకపోయినా తెలుగులో పాటలు పాడుతున్నారు. మరి భాష కూని అవుతుంది కదా, ఏమంటావు దానికి? నేను అంత దాని మీద మాట్లాడే అంత ఏజ్ నాది కాదనుకోండి, బట్ లాంగ్వేజ్ డిక్షన్కి సంబంధించింది మాత్రం ఎప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఆయన భాష పట్ల చాలా, ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం కూడా. అందరూ యంగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వర్డ్ టు వర్డ్. సో తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష అన్నిటికంటే కూడా, అన్ని లాంగ్వేజెస్ కంటే కూడా చాలా తీయగా, చాలా స్వీట్గా, చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు అలా చేయడం అయితే కరెక్ట్ కాదు 100%. దాని మీద స్టడీ చేసి చేయాలనే అందరూ చెప్తారు. సో కొంచెం దాని మీద ఇప్పుడు ఎలాగైతే తమిళ్ అండ్ కన్నడ చేస్తామో కొంచెం దాని మీద కూడా కొంచెం ధ్యాస పెట్టి, మన వాళ్ళు ఉన్నప్పుడు పరాయి భాష వాళ్ళ నుంచి తీసుకురావడం ఎందుకు అంట నేను. ఇప్పుడు తెలుగు పాట కోసం ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటే అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే జడ్జ్ చేయరు ఎందులో కూడా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాళ్ళ ఆబ్లిగేషన్స్ కూడా కొన్ని ఉండుంటాయి. సో అందరినీ మెప్పించాలి అనే దాని మీద. అంటే ఒక పాటకి అందం మ్యూజిక్ డైరెక్టర్ వల్ల వస్తుందా,
సింగర్ వల్ల వస్తుందా, సాహిత్యం వల్ల వస్తుందా? మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పాలి కంపల్సరీ. బికాజ్ మీరు చెప్పిన ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని దగ్గర చేసి అరేంజ్ చేసేది ఆయనే కాబట్టి డెఫినెట్లీ ఇట్ గోస్ టు మ్యూజిక్. మరి పాడేటప్పుడు ఇట్లా కాదండి ఇలా ఉంటే బాగుంటుందని ఎప్పుడన్నా సజెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు మనకి పాడేప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళు అనుకునేది ఒకటి ఉంటుంది. ఫైనల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చేయగలిగితేనే సింగర్. ఓకే, మనకు నచ్చినట్టు పాడడం కాదు, మనం చెప్పడం కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా పాడి డెలివర్ చేయడమే సింగర్ జాబ్. సో ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్తే అలాగే ఫీల్ కానీ ఏది కానీ వాళ్ళే దే ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. మనం ఎంత ఈ రంగంలో కృషి చేసినా కానీ ఫైనల్గా కావాల్సిన డబ్బు, మరి అది ఎంతవరకు వస్తుందని నీ ఆలోచన? అంటే నేను ఎప్పుడు కూడా నేను ఒకటి నమ్ముతాను గట్టిగా చిన్నప్పటి నుంచి, డబ్బు వెనుక మనం పరిగెడితే అది మన వెనుక రాదు. మనం చేసే పని చేసుకుంటూ వెళ్తుంటే నో మ్యాటర్ వాట్ ఎక్కడైనా అది వస్తుంది అని. ఎప్పుడు నేను మెటీరియల్ థింగ్స్కి అరే ఈ కార్ కొనుక్కుందాం, ఈ నెక్లెస్ కొనుక్కుందాం, ఇలా లగ్జరీస్గా నేను ఎప్పుడూ ఉండలేదు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న అలా పెంచారు టఫ్గా. నేను 14 years నుంచి ఐ బీన్ ఇండిపెండెంట్ ఉమెన్. నేను ఒక్క పెన్నీ కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. నాన్నని కూడా నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదు. నేనే ఓన్గా నేనే విత్ స్టాండ్ అయి ఉండేది. ఇది కూడా ఇన్స్పిరేషన్. 14 years నుంచి అలా స్టార్ట్ చేశాను. సో నేనే ఓన్గా ట్రావెల్ అయ్యేదాన్ని సింగిల్గా. ఇప్పుడు యూఎస్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి ఒక్కదాన్నే వచ్చాను. కాంటాక్ట్స్ కానీ వాట్ ఎవర్ నా సొంతమైన కాంటాక్ట్స్ అవి. నాన్న సపోర్ట్ ఉంటుంది 100%. బట్ నేను ఎలా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అనేది నా మీద ఉంటుంది. నాన్న అడుగుతారా, నాన్నగాని అమ్మగాని ఎప్పుడన్నా నీకు ఏంటి డబ్బులు కావాలా అసలు అడగరా? ఎవ్రీ టైం అడుగుతారు. బట్ నేను ఐల్ బీ ఆన్ మై ఓన్. నేను ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండగలనని నేను చూస్తాను. సో అదే నేను నమ్ముతాను. పని చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. యాజ్ మెనీ యాజ్ సాంగ్స్, ఇప్పుడు 35 songs అని చెప్పాను, అవి రిలీజ్ చేసుకుని లెట్స్ లీవ్ ఇట్ టు డెస్టినీ. ఏదవుతే అదవుతుంది. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే వెళ్ళిపోతూ ఉండడమే. అది నమ్మకం ఉందా? అంటే నెగిటివ్ గా నేనేమి ఎప్పుడు చెప్పను. అంటే మన ఎఫర్ట్ మనం కష్టపడతాం, కష్టపడితేనే మనకు వస్తుంది. కానీ దేవుడు ఎవడు అనుకోండి, ఎక్కువ నేను హ్యూమన్ ఎఫర్ట్ మీద నమ్ముతాను. నా మీదే నేను ఎక్కువ నమ్ముతాను. నేనేం చేయాలనుకుంటున్నాను ఈరోజు అదే ఎక్కువ నమ్ముతాను. అలా నమ్మడం, దేవుడిని నమ్మడం తప్పని చెప్పట్లేదు. బట్ నా మట్టుకైతే నేను అదే ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇంట్లో పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయా? ఇలా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మీది? ఉంటాయండి, అన్ని పూజలు పునస్కారాలు ఉంటాయి. అయ్యో లేదు, అలా లేదు. అంటే మీ ఇంట్లో ఒకవేళ తాత ముత్తాతలు అన్ని కమ్యూనిస్ట్ బ్యాక్డ్రాప్ ఏమో కదా, కొన్ని జిల్లాల్లో ఇది ప్రభావం ఉంటుంది కొంత. అలా ఏం లేదు. అంటే నీ పాటలు కాకుండా నీకు బాగా నచ్చిన సాంగ్స్ ఏంటి? మారుతూ ఉంటుందండి, అది చాలా టఫ్ క్వశ్చన్ సింగర్స్కి. నాకు అరిజిత్ సింగ్ సాంగ్స్ అంటే ఇష్టం. ఓకే, అన్నీ వింటుంటాను. అలా స్పెసిఫిక్గా ఒక్క సాంగ్ అని ఏం లేదు. హారిస్ జయరాజ్ సాంగ్స్, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, లతా మంగేష్కర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాటలు కానీ అట్లా నచ్చినవి అనుకుంటా ఏమీ లేవా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే, అది జనరల్గా వింటాం అలవాటు ఉందా? పాతవి కార్లో వింటాను. రేడియో ఉంటుంది ఎప్పుడు మైండ్లో, రేడియోనే అని చెప్పాలి, ఇట్స్ నాట్ బ్రెయిన్. మరి పెద్ద సినిమాలకి మ్యూజిక్ చేసే ఆలోచన కూడా ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు కాంపోజిషన్ మీద ఎవరైనా అవకాశం వస్తే తప్పకుండా అది కూడా చేద్దామని ఉంది. అంటే కేవలం మ్యూజిక్కేనా, లేకపోతే సంగీత ప్రపంచం కాకుండా వేరే ప్రపంచం కూడా ఏమైనా ఉందా? ఇంకేం లేదండి, ఇదే చాలా పెద్ద ప్రపంచం. ఇదే ఇప్పుడే ప్లేట్లో చాలా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికైతే ఏ థాట్స్ లేవు. ఇప్పుడు మ్యూజిక్ థియేటర్ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బాగా? ఉన్నారండి. అంటే మీరు ఎప్పుడో చదువుతున్నారా, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని పిలిచి పాడిస్తున్నారా? వాళ్ళే పిలుస్తున్నారు. నేను అనూప్ రూబెన్స్ గారికి పాడాను, తమన్ గారికి పాడాను, ప్రవీణ్ లక్కరాజ్ గారికి పాడాను, శేఖర్ చంద్ర గారికి పాడాను. వీళ్ళందరూ కామన్గా పిలుస్తారు. వాళ్ళే పిలిచారు. మనీ సార్ లిటరల్గా నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎయిర్పోర్ట్ నాకు బోర్డింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి అక్కడ నుంచి. నాకు ఇండియా ఫ్లైట్ మిస్ అయిపోతుంది, లైక్ న్యూ జెర్సీ నుంచి ఇండియా రావాలి. ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అనే టైంలో నాకు కాల్ చేశారు. కాల్ చేసి పాడాలన్నారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఎవరు ఒప్పుకోరు, వచ్చేస్తారు. బట్ నేను అది రికార్డ్ చేసి నా ఫ్లైట్ మిస్ అయ్యా. నాకు తెలుసు నేను ఫ్లైట్ మిస్ అవుతానని, బట్ ఐ డిడ్ ఇట్. ఎందుకంటే కొన్ని ఉంటాయి అలాగా. సో అది నేను రికార్డ్ చేసి ట్యూన్ పంపించడము అలా. సో అలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక సింగర్ లైఫ్లో. బట్ అన్నీ అనుకూలంగా కరెక్ట్గా చేసుకోవాలి. అంటే ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఈ ఫీల్డ్లో?
ఒకటా రెండా అండి చెప్పడానికి, ఏదో చాలా చాలా ఉన్నాయి. యుఎస్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. దేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఒక సింగిల్ ఫీల్డ్ కూడా కష్టపడకుండా వచ్చింది లేదు. అది రజనీకాంత్ అదే అంటారు కదా, కష్టపడకుండా వచ్చింది ఏది మనతో ఉండదు, కష్టపడి వచ్చిందే కదా మనకి రజనీకాంత్ గారి డైలాగ్ ఉంటుంది కదా. సో అంతే, కష్టపడాలి, నేర్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి, పేషెన్స్ ఉండాలి, కరెక్ట్గా కొట్టాలి. అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టు అదే మనకు అదే కనిపించాలి. మా నాన్న అయితే నాకు అదే నేర్పించారు. సో అలా ప్రేమించిన ఫీల్డ్ కాబట్టి ఇది మనకి ఎన్ని కష్టాలైనా కూడా మేబీ ఒక 5-10 minutes వరకు అనిపిస్తుందేమో, దాని తర్వాత వాట్ నెక్స్ట్ అంతే. మరి మీ చెల్లెలు కూడా పాడే ఇది ఉందా? పాడుతుంది, బట్ షీఈ్ ఇంటూ ఫ్యాషన్ డిజైనర్ తను. తమ్ముడికి సినిమాలు ఇంట్రెస్ట్ అనా లేకపోతే? ఇంట్రెస్ట్ సినిమాలు అంటే, కాకపోతే ఇప్పుడు వాడు స్కూల్లో ఉన్నాడు, 9th class. సో అప్పుడిప్పుడే వాడు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. మొత్తానికి ఇదంతా వేరే ప్రపంచంలాగా ఉంది. మీ ఫ్యామిలీ అంతా ఒక సినిమా ప్రపంచమే అనుకోవాలి. ఎందుకంటే అమ్మ సింగరు, నాన్న సినిమా ఫీల్డ్, మొత్తం తాత ముత్తాతలు కూడా అందరి నుంచి వచ్చిందే ఇది బహుశా నేను అనుకుంటున్నాను. అది దాంతోపాటు క్రమశిక్షణ కూడా ఉండాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ. మరి ఆ విషయంలో ఏంటి పరిస్థితి? అదే చెప్పాను కదా, నేను ఎవ్రీ డే నేను స్కెడ్యూల్ చేసుకుంటాను. స్కెడ్యూల్ చేయకుండా నేను బయటికి వెళ్ళను. నాకు అనుకున్నట్టుగా జరగకపోతే నాకు చాలా కోపం వస్తుంది. సో నేను అనుకున్నట్టుగా జరగాలి, స్కెడ్యూల్లో ఉండాలి. పెన్ బుక్ మీద పెట్టండి నేను ఉండను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నేను డిసిప్లైన్ అండ్ స్కెడ్యూల్ని చాలా నమ్ముతాను. ఇంకా మర్చిపోలేని సంఘటనలు ఈ ఫీల్డ్లో వచ్చాక గుర్తుంటే? ఏవి గుర్తులేదు. మ్యూజిక్ డైరెక్టర్లతో కానీ లేకపోతే? ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది అదే. ఇంకా ఏమి ప్రస్తుతానికి రాబోయే సినిమాలు ఏమైనా ఉన్నాయా పాడి? 2 తెలుగు సినిమాస్ ఉన్నాయి, కానీ నేను టైటిల్ నేను చెప్పలేను. పెద్ద హీరోలా? యా నా టైటిల్ నేను చెప్పలేను. అండ్ హిందీలో కూడా ఒక మూవీ పాడాను. అండ్ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ అలాగా. నేను డబ్బింగ్ కూడా చెప్తాను హీరోయిన్స్కి, శ్రద్ధా దాస్కి. అండ్ రీసెంట్గా చోర్ బజార్లో గ్యానా సిప్పికి చెప్పాను. అండ్ యువికా జ్యువెలరీ డైమండ్ అండ్ గోల్డ్ యాడ్స్ నేను 2018 నుంచి చెప్తూనే ఉన్నాను యుఎస్లో. అది మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, మరి యాంకరింగ్ కూడా చేయొచ్చు కదా చక్కగా? అయ్యో లేదండి, యాక్చువల్లీ చాలా ఇవి చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా కొత్తవి అంటే డబ్బింగ్ కూడా ప్రొఫెషనల్గా చేసుకుందాం అని ఆలోచన ఉందా? యా చేస్తున్నాను, ఆల్రెడీ చెప్తున్నాను. తేడా ఏంటి? డబ్బింగ్ విషయం చెప్పేటప్పుడు మనకు ఉండాల్సిన ఇదేంటి? మనమే యాక్టర్ అయిపోవాలి. అది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు సింగింగ్. సింగర్ కూడా ఒక యాక్టరే, పాడేప్పుడు ఆ ఫీల్ ఎక్స్ప్రెషన్ అప్పుడే ఉంటుంది. సేమ్ థింగ్ విత్ డబ్బింగ్. అక్కడ ఎవరైతే యాక్టర్ ఉన్నారో వాళ్ళు కాదు యాక్టర్, మనమే యాక్టర్ అయిపోయి చెప్పాలి. దీనికి ట్రైనింగ్ తీసుకున్నావా? లేదండి, దీనికి కూడా అసలు నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. వెరీ ఇది కూడా చాలా యంగ్ ఏజ్లో 15 years 16 years అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ షార్ట్ ఫిలిం ఒకటి చెప్పాను. నిర్మలా గారని సిఐ ఉంటారు, ఆవిడ ఒక షార్ట్ ఫిలిం తీశారు, పేరు గుర్తులేదు కానీ. దానికి చెప్పిన తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్కి చెప్పారు. తర్వాత మూవీస్, ఈ దూరం అని ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ తెలుగు మూవీ, కార్టూన్స్కి ఆర్సిఎం రాజ్ గారి స్టూడియోలో చెప్పాను. సో దే ఆర్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? లేదండి, అసలు లేదు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలామంది, ఆర్టిస్ట్ సరిత గారు, శిల్ప గారు, వాళ్ళందరూ మంచి డబ్బింగ్ ఆర్టిస్టులకి పేరు ఉంది. కానీ ఒకప్పుడు వాళ్ళు సినిమాలు కూడా, శిల్ప అయితే సీరియల్స్ చేశారు. ప్రస్తుతానికైతే కంప్లీట్గా ఫోకస్ మ్యూజిక్ మీదే ఉంది. అంటే యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు, ఫోకస్ లేదు. అంతేలే. అంటే 4 పడవల మీద కాళ్ళు పెట్టడం కూడా మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఉండిపో ఆ పాట ఒకసారి హమ్ చేయండి. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ I fall in love నీ మాయల్లోనే. ఓ I fall in love తెలిసిందా, ఉండిపోవను విలా 2 కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నిన్నే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. వండర్ఫుల్. థ్యాంక్ యూ. మరి ఎడ్యుకేషన్
ఏమేమి చదివావు అసలు మొత్తం? నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్, ఎక్కడ? అంబేద్కర్ యూనివర్సిటీలో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశాను. అండ్ అదే నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది. మ్యూజిక్లో నాకు డిప్లొమా ఉంది. మరి భాష మీద కమాండ్ రావాలంటే మనకి సాహిత్యం చదవటం కానీ ఇవన్నీ అలవాటు ఉండాలి కదా, అవి ఏమైనా చదువుతున్నావా? బుక్స్ లేకపోతే చదువుతానండి, నేను చాలా బుక్స్ చదువుతాను. ఓకే. స్పానిష్కి సంబంధించింది కానీ ఇంగ్లీష్కి సంబంధించింది కానీ. తెలుగులో నేను రాసే ఏవైనా కూడా వర్షన్స్ రాస్తాను, ఫీమేల్ వర్షన్ అలాగా. కంప్లీట్గా ఒక పాట రాసింది నేను లేదు ఇప్పటివరకు, కొత్త పాట రాసింది లేదు. థ్యాంక్ యూ స్ఫూర్తి. థ్యాంక్ యూ. ఎందుకంటే నాది చాలామందికి ఇన్స్పిరేషన్ అనేది కావాలి. నీ పేరే ఇన్స్పిరేషను, మరి నీ పాటలు కూడా భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలని, అలాగే మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.